హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. ఈ రోజు బిగ్ బాస్ గురించే చెబుదాం అనుకుంటున్నాను. అనవసరంగా అందరూ నాగార్జున గారిని అనుకుంటారు, కానీ ఓన్లీ స్క్రిప్ట్ ఒక్కటే ఆయన చదువుతారు. రాసేవాళ్ళు బీబీ టీం. కానీ ఆయన హోస్టింగ్ చేసేటప్పుడు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది. హోస్ట్ హోదాలో ఉండి ఆయన తీసుకునే డెసిషన్స్ వేలాది మంది ప్రజలను గాయపరుస్తాయి. ఎందుకు ఇదంతా బీబీ హౌస్ కి? మీరు విన్నర్ నిర్ణయించుకుంటే డైరెక్ట్ గా ఇచ్చేయచ్చుగా. హౌస్ లో జరుగుతుంది ఒకటి, మీరు చూపిస్తున్నది ఒకటి. మోసం చేస్తున్నారా? టీఆర్పీ పెంచాలనుకుంటున్నారా? కాదు, షో అట్టర్ ఫ్లాప్ చేశారు. లాస్ట్ సీజన్ బెటర్. ఒక అభిజిత్, ఒక కౌశల్, ఒక పల్లవి ప్రసాద్, ఒక మణికంఠ, ఒక గౌతమ్, అందరూ బాధితులే. సాటర్డే ఎపిసోడ్ చూసి అందరూ చాలా మంది బాధపడ్డారు. గ్రూప్ గేమ్ ఆడొచ్చు, కానీ గ్రూప్ గా ఒక వ్యక్తిని పాయింట్ లేకుండా నామినేట్ చేయడం తప్పు. నెక్స్ట్, బొచ్చు బీగి పడేసిన వ్యక్తికి సారీ చెప్పించడం ఇంకొక తప్పు. ఇక్కడ ప్రజలు కన్నడ వర్సెస్ తెలుగులాగా గుర్తిస్తున్నారు కదా. పృథ్వీ అందరినీ కొట్టడానికి రావడం, రుబాబు చేయడం, నా కడతో కొట్టలేదు కదా అనడం, ఇవన్నీ గమనించారు. ఇక యాష్మి వెళ్ళేటప్పుడు కూడా తన గేమ్ ని పాడు చేసి నిఖిల్ ని ఫ్రెండ్స్ లో పెట్టి ఎన్నోసార్లు యాష్మి గేమ్ ఆడేటప్పుడు సాయం చేసిన గౌతమ్ ఎనిమిలో పెట్టడమే కాక బిగ్ బాంబ్ వేసింది. దానివల్ల గౌతమ్ గేమ్ ఫరక్ పడదు. ఇక నాగార్జున గారు హోస్టింగ్ చేసినంత సేపు ఇది గ్రూప్ గేమ్ నా అని సిల్లీగా గౌతమ్ తనడం ఏమిటిదంతా? పృథ్వీకి ఎందుకంత వెయిట్ ఇస్తున్నారు? మన తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆదరిస్తారు, గౌరవిస్తారు. కానీ మరీ ఇంత కన్నడ ప్రాంతీయాభిమానం చూపిస్తున్న కన్నడ బ్యాచ్ గురించి చూసి సహించలేకపోతున్నారు. ఆటో టాస్క్ లో ఆటోల నుండి యాష్మిన్ తోసేశాడు పృథ్వీ. పానిపట్టు టాస్క్ లో చేయి పట్టి లాగిపడే చిందరవందర చేశాడు నిఖిల్. ఇక ప్రేరణ అయితే సాటర్డే ఎపిసోడ్ లో గేమ్ నుండి పైకి తీసుకున్నది రోహిణి అని చెప్పింది. విష్ణుప్రియ సంగతి సరే సరే, వీళ్ళందరూ యాష్మికి ఫ్రెండ్స్ అట. ఈవిడ్ని అభిమానిస్తున్న గౌతమ్, రోహిణి, అవినాష్ శత్రువులు. సాటర్డే ఎపిసోడ్ లో గౌతమ్ ఏమైతే చెప్పాడు అది మాత్రమే కరెక్ట్. నిఖిల్, పృథ్వీ చెప్పినవన్నీ అబద్ధాలే. కానీ గౌతమ్ అతిపెద్ద ప్లాట్ఫామ్ మీద షటప్ అన్న నాగ్సార్ ఏం తప్పు చేశాడు? ప్రజలు అందరూ చూస్తున్నారు. తప్పు చేస్తే వాళ్లే పంపించేస్తారు బయటికి. నిఖిల్ ఫ్యాన్స్ నా వీడియో చూడకపోయినా పర్వాలేదు, అసలు రివ్యూస్ చెప్పే వాళ్ళకి చెప్పాలని కూడా అనిపించడం లేదు. బిగ్ బాంబ్ గౌతమ్కే వేస్తుంది యాష్మిన్ అందరికీ తెలుసు. ఇంకా రెచ్చిపోవాలి కన్నడ బ్యాచ్. గౌతమ్ ఇంకా గట్టిగా ఫైట్ అయితే ఇస్తాడు, ఇవ్వాలి కూడా. అతను ఫైట్ ఇవ్వకపోతే షో లేవదు. గౌతమ్కి అన్యాయం జరిగే కొద్దీ ఓట్స్ అన్ని అతనికే పడతాయి. నాగ్సార్ ఒక మాట అన్నారు, నువ్వు ఓజీస్ ఏం పీకలేవు అన్నారు. ఏం చేయాలో ఆడియన్స్ కి తెలుసు. ఆడనివ్వండి బాస్. ఇలా ఉంటే ఫ్యాన్స్ కూడా షో చూడరు. మరి ఇంత అన్యాయమా? ఇది చూసి రేపు నామినేషన్స్ లో గౌతమ్ ఏం తగ్గలేదు. నబీల్ కి అయితే ఇచ్చి పడేశాడు. 13వ వారం నామినేషన్స్ రంగు పడుద్ది. అనవసరంగా ఈ సీజన్ పాడు చేశారు. ఫస్ట్ క్లాన్స్ అన్నాడు బిగ్ బాస్, తరువాత 4 టీమ్స్ అన్నాడు, తరువాత ఇండివిజువల్ గేమ్ అన్నాడు. కానీ చివరికి ఓజీస్ గ్రూప్ గేమ్ మాత్రమే ఆడుతున్నారు. ఇక రేపటి నామినేషన్స్ లో నబీల్ కి గౌతమ్ కి మధ్య మంచి ఫైట్ జరగబోతోంది. ఎవరెన్ని గేమ్స్ ఆడినా ఆడియన్స్ ఎవరు మాస్క్ వేసి ఆడుతున్నారో గమనిస్తున్నారు, ఎవరు మాస్క్ వేయకుండా ఆడుతున్నారో చూస్తున్నారు. బీబీ టీం కూడా సోషల్ మీడియాలో ఆడియన్స్ ఏమనుకుంటున్నారో గమనించాలి. ఇక బిగ్ బాస్ అంటేనే పర్సనాలిటీకి సంబంధించింది. ఎవరు టాస్కులు ఆడితే కాదు, ఎవరు మిగతా వారితో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా మైండ్ గేమ్ ఆడుతున్నారు, అదే ముఖ్యం. బిగ్ బాస్ చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఈ 2 వీక్స్ అయినా బిగ్ బాస్ మంచి డెసిషన్స్ తీసుకుంటారు అనుకోవాలి. ఒక నిజాన్ని కప్పిపుచ్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.